మా రెమెడీ మ్యాట్రిమోనీ ద్వారా సక్సెస్ఫుల్ గా మ్యాచెస్ సెట్ అయ్యి అందరూ 100% సక్సెస్ఫుల్ గా ఉంటూ ఇంతవరకు ఏ ఫెయిల్యూర్ లేకుండా నడుస్తూ ఉంది అంటే మేము జరిపే ఎంక్వైరీ మా టీం ద్వారా మేము వాళ్ళతో జరిపే ఎంక్వైరీ వాళ్ళు మా టీం వెళ్ళి మనం ఏదైనా సంబంధాలు వచ్చాయంటే మా టీం ఫ్రెండ్లీగా వెళ్తూ మేమెవరు అనే విషయం అక్కడ తెలియదండి ఎవరికి. నేను ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చిన ఆఫీస్ అడ్రస్లు కానీ లొకేషన్ మన దగ్గర ఉంటుంది కాబట్టి మేము ఈ మధ్యన ఆధార్ కార్డు కూడా తీసుకుంటూ ఉన్నాము వాళ్ళ పూర్తి డేటా మాకు తెలియడం కోసము. అలా మేము మా టీంని ఆఫీస్ అడ్రస్ కానీ వాళ్ళని పంపించి ఫ్రెండ్లీగా ఈ నవేడేస్లో ఎలా ఉందంటే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు కదా, అలా ఫ్రెండ్స్ లాగా వెళ్ళి మా టీం వాళ్ళతో కలిసిపోయి మాట్లాడి వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. అలా మేము తెలుసుకొని ఎవరైతే వీళ్ళకి ఎవరు సూటబుల్గా ఉంటుంది అని మేము ఆ ప్రొఫైల్ అమ్మాయి వాళ్ళకి కానీ వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. మేము అలా తెలియజేస్తున్నాం కాబట్టి మా సక్సెస్ రేట్ 100%గా ఉంటుంది. మేము ఈ విధంగా తెలియకుండా ఏ సంబంధాన్ని కూడా వెంటనే మేము ఎవరికి చెప్పానండి, నేను చెప్పకుండా మళ్ళీ తెలుసుకున్న తర్వాతనే చేస్తూ ఉంటాను కాబట్టి మేము సక్సెస్ని సాధిస్తూ ఉన్నాము మా మ్యాట్రిమోనీ ద్వారా. ఇంకా ఈ మధ్యన ఏమైందంటే అండి ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ అమ్మాయిలు సాఫ్ట్వేరే కావాలి అంటూ ఉంటారు, సాఫ్ట్వేర్ అబ్బాయిలు కూడా అమ్మాయి కూడా సాఫ్ట్వేరే కావాలి అనే ఉద్దేశంతో ఉంటూ ఉంటారు. కానీ ఏంటంటే పెళ్ళి అంటే భగవంతుడు రాసి పెట్టుంటాడు, కొన్ని మిరాకిల్గా జరుగుతూ ఉంటాయి. ఒక పేరెంట్ వచ్చాడండి నా దగ్గరికి, ఆ అమ్మాయి ఈ రోజుల్లో ఇంటరే చదువుకొని ఆపేసింది. ఆవిడ అమ్మాయికి ఇష్టం లేదు, చక్కగా అందంగా ఉంటుంది, కానీ చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఏదో మొత్తానికి అమ్మాయి ఫ్యామిలీ చక్కని కుటుంబము పెద్ద ఫ్యామిలీ అంట్లా అందరూ నానమ్మ తాత అందరితో కూడిన పెద్ద జాయింట్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయి చదువు ఆపేసింది. వాళ్ళ నాన్నగారు వచ్చారు, అమ్మ మా అమ్మాయికి సంబంధం కావాలి అని. సరే తనకి నేను కొన్ని ప్రొఫైల్స్ చూపించాను, తనకి ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి బాగా నచ్చాడు. కానీ ఎలా ఈ సాఫ్ట్వేర్ అబ్బాయి ఆ ఇంటర్ అమ్మాయిని ఎలా ఒప్పుకుంటాడు ఈ రోజుల్లో? ఇంకా సరేలేండి తను అన్నందుకు మనం కూడా చూద్దాం, ట్రై చేద్దాం, మన తరపున మన వంతుగా ట్రై చేద్దామని తనకి చెప్పాను. తనకి చెప్పి పంపించాను. ఒకరోజు వాళ్ళకి పేరెంట్స్కి కాల్ చేశాను, అమ్మాయి ఇలా అమ్మాయి ఒక అమ్మాయి ఉంది మన దగ్గర, మరి అమ్మాయి ఇంటరే చదువుకుంది, ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, అన్ని విధాలుగా మీకు బాగుంటారు అని చెప్పి వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా వెంటనే సరే మేము ఒకసారి అమ్మాయిని చూస్తామండి అని అన్నారు. వచ్చి వాళ్ళ అమ్మాయిని చూసుకున్న తర్వాత వాళ్ళ కుటుంబము వాతావరణము అన్నీ నచ్చి ఓకే అని ఒప్పేసుకున్నారండి. ఆ అబ్బాయి ప్యాకేజ్ కూడా చాలా బాగా ఉంది. అలాంటి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఇలాంటి మిరాకిల్స్ కూడా. ఎందుకంటే అంటూ ఉంటారుగా మేడ్ ఇన్ హెవెన్ అని, అలా భగవంతుడు రాసి పెట్టుంటే కొన్ని ఇలా కూడా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయండి. ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా సాఫ్ట్వేరే కావాలని లేకపోతే తనకు తగ్గ ప్రొఫెషనలే కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంటర్ అమ్మాయి అయినా కూడా తను ఒప్పుకొని తన ప్యాకేజీ చాలా ఉన్నా కూడా ఒక మంచి కుటుంబంలో, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తుంది అమ్మాయి, బాధ్యతలు తెలుసు, తను గౌరవంగా మా ఇంట్లో మా పేరెంట్స్ని చక్కగా చూసుకుంటుంది, మా పేరెంట్స్తో కలిసిపోతుంది అని అబ్బాయి పేరెంట్స్ కూడా ఏంటంటే మాకేమీ అమ్మాయి జాబ్ చేయాల్సిన అవసరం లేదండి, మాతో కలిసిపోయి మాలో బాగుండే అమ్మాయి అయితే మాకు చాలు అన్న ఉద్దేశంతో ఆ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. అలా ఆ వివాహం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయి కూడా చక్కగా ఉన్నారండి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. నేను ఇలాంటి చెప్పడంలో ఇద్దరికి ఇరు వర్గాల వారికి పేరెంట్స్కి కొన్ని నచ్చ చెప్పేస్తూ ఉంటాను. పేరెంట్స్తో మాట్లాడి ఇటు వాళ్ళకి పేరెంట్స్కి అటు వాళ్ళకి కొన్ని విషయాలు నచ్చ చెప్పడం వల్ల కూడా చాలా పెళ్ళిళ్ళు సక్సెస్గా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా అన్ని 100% సక్సెస్ఫుల్గానే జరుగుతూ ఉన్నాయి.